హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. నార్మల్ ఫ్రైడే కాదు, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. సో పిల్లలిద్దరికీ స్కూలు, హస్బెండ్కి ఆఫీసు లేదు. సో ఎలాగూ సెలవే కదా అనేసి నైట్ త్వరగానే పడుకుని పోయి చాలా లేట్గా అయితే లేసానండి. మార్నింగ్ లేసేసరికి 9 అయ్యింది. నేనైతే లేవగానే ఫస్ట్ అయితే తలస్నానం చేసేసాను. ఈ లోపల మా వారైతే మిల్క్ తీసుకొచ్చారు. మిల్క్ అయితే నేను స్టవ్ మీద పెట్టానండి. నెక్స్ట్ టీ పెట్టమన్నారని కొన్ని పాలు తీసి పక్కన పెట్టాను. మా వారు లేచిన తర్వాత నేను బయటికి పంపించాను అనమాట. పాలు, పెరుగు, దేవుడి దీపారాధనకి పువ్వులు లేవు, పువ్వులు కూడా తీసుకుని రండి అంటే ఆయన అయితే మార్నింగ్ లేచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో ఇంకా నేనైతే దీపారాధన చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు నేను ఇంట్లో పెద్దగా వీడియో షూటింగ్ ఏమీ చేయలేదండి. బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. ఈరోజు వీడియో స్కిప్ చేయొద్దు. నేనైతే మీకు ఈరోజు వీడియోలో చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నానండి. సో ఇంకొండి దేవుడికైతే దీపారాధన చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇక నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నానండి. నిన్న వ్లాగ్లో నేను మీకు చూపించాను కదండి, ఇడ్లీ పాత్ర తెప్పించుకున్నాను అనేసి. దాంతోపాటే నేను ఈ ఊతప్పం తావా కూడా తెప్పించుకున్నానండి. ఇది క్యాస్ట్ ఐరన్ ఊతప్పం తావాయండి. దీని మీద మనము సెట్ దోశ, ఊతప్పము, ఎగ్ ఆమ్లెట్స్, అలాగే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాంటివి ఏదైనా వేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ క్యాస్ట్ ఐరన్ ఊతప్పం తావా 4 ఫిట్ అండి. అంటే 4 హోల్స్ వస్తాయి. మీకు ఇలా 4 కాకుండా 3 కూడా ఉన్నాయన్నమాట. అంటే 3 ఫిట్ కూడా ఉంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. లింక్స్ నేను కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. నేనైతే మెయిన్గా ఇది ఎందుకు తీసుకున్నానంటే షాను మనుకి చిన్న చిన్న మినపట్లు, అలాగే చిన్న చిన్న ఎగ్ ఆమ్లెట్స్ తినడం అంటే చాలా ఇష్టమండి. అందుకని తీసుకున్నాను. ఇంకొన్ని నేనైతే 2 మినపట్లు వితౌట్ ఆనియన్ వేసాను, 2 విత్ ఆనియన్ అండ్ చిల్లీతో కలిపి అయితే వేసాను అనమాట. ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి అనుకోండి. నేను నార్మల్గా మూకుట్లో మినపట్లు వేస్తాను కదా, ఈ పెద్దగా వేస్తాను, మళ్ళీ ముక్కలు చేసి ఇస్తాను అనమాట. పిల్లలు అంత పెద్ద మినపట్టు తినలేరు కదండి. సో ఇదైతే చిన్నగా దలసరిగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని ఇలా చేశాను. ఇండస్ వ్యాలీలో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అన్ని ఫ్రీ సీజన్ అండి. ఇది ఇంక నేను ఏం సీజనింగ్ చేయలేదు, జస్ట్ ఆయిల్ రాసేసి యూజ్ చేసేసాను. ఒకసారి క్లీన్ చేసాక ఆయిల్ రాసానండి. అయితే ఇది నేను ఫస్ట్ టైం వేసాను కాబట్టి సరిగ్గా తిరగలేదు. ఇలా అయితే వచ్చినాయి అనమాట. నేను ఇంకా కొంచెము పచ్చడి అమ్మ చేసింది కదా, అది వేసి ఇచ్చేసాను. మళ్ళీ సెకండ్ టైం అయితే వేసానండి. సెకండ్ టైం అయితే మినపట్లు ఏమి ఇరగకుండా చక్కగా అయితే వచ్చాయండి. మా షానుకి చాలా బాగా నచ్చాయండి. 2 మినపట్లు అయితే తిన్నది. నార్మల్గా ఒక ముక్క తింటాకే ఏడిపిస్తుంది అనమాట. చిన్న చిన్న అట్లు అనేసి ఇష్టంగా తిన్నారు. ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేశాను. కడిగి పెట్టానండి. ఇప్పుడైతే టైం 12 అయిపోతుంది. ఒక 1 అవర్ అయితే కూర్చుని త్వరగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఎడిటింగ్ అయిన తర్వాత అయితే మిగతా పనులు చేస్తానండి. మా వారిని అయితే ఇంకా కూరగాయలు ఏమీ లేవు, కూరగాయలకు వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ అని. అప్పటికే ఎంత ఎండ వచ్చేసిందోనండి. మళ్ళీ పిల్లలతో ఇబ్బంది పడిపోతాం అనేసి ఇంకా వెళ్ళలేదు. ఇంక మా వారిని ఏదైనా కూర మీరు కొనుక్కు తెచ్చుకోండి, నేను పచ్చడి వేసుకుని తింటాను అనేసి అంటున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 o'clock అవుతుందండి. మేమైతే బయటికి వెళ్తున్నాము. బయటికి ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము. నిన్న విశాల్ మార్ట్లో షాను మను కోసం ఈ బట్టలు తీసుకున్నాను కదండి. సో అవే వేశాను. జీన్స్ ప్యాంట్ కూడా అదే మను వేసుకున్నది. ఇంకా మేమైతే బైక్ ఎక్కేసి ఫస్ట్ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాము. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి ఎందుకు వెళ్తున్నామంటే మేము గోల్డ్ సేవింగ్ అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నామండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలనేసి ఎప్పటి నుంచో అనిపిస్తుందండి. అందుకనేసి సో మేము వెళ్తూ ఉండగా ఫస్ట్ మాకు భీమా జ్యువెల్స్ అయితే కనిపించేదండి. ఇది కొత్తగా పెట్టారు కదా, సో ఎప్పుడు మనం ఇందులోకి వెళ్ళలేదు కదా, ఒకసారి చూద్దాము అనేసి ఈ జ్యువెలరీ షాప్లోకి అయితే వచ్చాము. నాకు డైలీ నేను పెట్టుకునే ఇయర్ రింగ్స్ మీరు చూస్తారు కదండి, అవి జాలర్స్ అనమాట. నాకు ఒక చెవి మొత్తము హోలు చివరి వరకు వచ్చేసిందండి. ఇప్పుడు నేను అది కుట్లు వేయించుకోవాలన్నమాట. కుట్లు వేయించుకోకపోతే ఇంక నేను చెవులు పెట్టుకోవడానికి నా చెవి పనికిరాదు. ఒక చెవి అయితేని మెయిన్గా ఎడం చెవి మొత్తం కిందకి వరకు వచ్చేసింది. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే సబ్స్క్రైబర్స్ కూడా, అక్క నీ చెవి మొత్తం జారిపోయింది అక్క, నువ్వు ఇయర్ రింగ్స్ తక్కువ బరువు ఉన్నాయి పెట్టుకో అనేసి అంటున్నారండి. అండ్ నాకేంటంటే ఎప్పుడూ ఒక కోరిక అయితే ఉండిపోయిందండి. ఒకే చెవులతో కాకుండా తక్కువ గ్రాములు 2 grams అలాగా చిన్న చిన్నవి ఒక 2-3 పెయిర్స్ కొనుక్కుని రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి అనేసి నాకు ఉందనమాట. నేను రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా పెట్టుకోలేనండి. నాకు ఇచ్చింగ్ వస్తుంది అండ్ స్కిన్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. అందుకనేసి నేను ఎక్కువగా రోల్డ్ గోల్డ్ పెట్టుకోను. అండ్ నా చెవి కొంచెం బరువు కూడా తట్టుకోలేకపోతుందండి. అవి
మొత్తము హోలు కిందకంట జారిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దానికి ఒక 2 స్టిచెస్ వేపిస్తే కానీ చెవి నిలవదు అనేసి అంటున్నారండి జ్యువెలరీ షాప్ వాళ్ళు. మరీ అంత సాగిపోయింది ఏంటమ్మా అనేసి అడుగుతున్నారన్నమాట. అందుకనేసేనండి తక్కువ వెయిట్ ఉన్నది ఒక 2 గ్రామ్స్లో నేనైతే ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకుంటున్నాను అనేసి వచ్చానండి భీమా జ్యువెలర్స్కి. ఈ ఇయర్ రింగ్స్ చూశాను. అయితే నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూడడం కోసమే వచ్చానండి. అండ్ నెక్స్ట్ గోల్డ్ స్కీమ్ ఓపెన్ చేయడానికి వచ్చాను. నేనేంటంటే తక్కువ వెయిట్లో మనకి ఒక 20,000 25,000 మించి ఎక్కువ అమౌంట్ అవ్వకూడదు. ఒక 25,000లో నాకు చిన్న ఇయర్ రింగ్స్ వచ్చేయాలి అనుకున్నాను. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదండి, ఆ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి మనకి 31,000 ఎంతో సంథింగ్ చెప్పారండి. మొత్తము 4.5 గ్రామ్స్ అయితే ఆ ఇయర్ రింగ్స్ వచ్చాయి అనేసి అన్నారనమాట. అయితే నేను ఫస్ట్ చూసుకోవడానికే వచ్చానండి. ఎస్టిమేషన్ ఇవ్వండి, నేను దాన్ని బట్టి మిగతా జ్యువెలర్స్లో కూడా కంపేర్ చేసుకుని అప్పుడు నాకు నచ్చితే తీసుకుంటాను, లేకపోతే లేదన్నాను. సో నేనైతే 2 ఇయర్ రింగ్స్ చూసుకున్నానండి. అవి రెండిట్లకి ఎస్టిమేషన్ రేట్ ఎంత అవుతుంది అన్నదైతే నేను రాయిపించుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేను మెయిన్గా గోల్డ్ కొనుక్కోవడానికన్నా ముందు ఫస్ట్ గోల్డ్ సేవింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నానండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను గోల్డ్ సేవింగ్ చేసి మా పెళ్ళయిన తర్వాత మేము కొనుక్కున్నది 2 వస్తువులండి గోల్డ్ది. ఒకటి 11 గ్రామ్స్ అంటే నేను చెంపచారాలు కొనుక్కున్నాను. అది కూడా మంత్లీ 5,000 అయితే ఇన్వెస్ట్ చేశాము. హౌస్ రెంట్ తగ్గించుకుని అంటే 10,000కి అద్దుకుండే వాళ్ళమండి. 10,000ది కాస్త 5,000 రెంట్కి వెళ్ళి మిగిలిన 5,000ని నేను గోల్డ్ స్కీమ్లో పెట్టుకునేదాన్ని లలిత జ్యువెలర్స్లోని. అలా 5,000 పెట్టుకుని అలాగా నేను ఒక 12 గ్రామ్స్ అయితే 11 గ్రామ్స్ ఏమో చెంపచారాలు తీసుకుని ఒక 1 గ్రామ్ ఏమో వరలక్ష్మి రథానికి రూప్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ సేవింగ్స్తో నేను అలా కొనుక్కున్నాను. ఇక నెక్స్ట్ టైము గోల్డ్ సేవింగ్స్లో ఏంటంటే వదిన నాకు ఆడపడుచు కట్నం కింద 1,00,000 రూపాయలు ఇచ్చిందండి మా వదిన. అంటే 2 గ్రాములకి ఎంత వస్తుందో అంత వాళ్ళు లలిత జ్యువెలర్స్లో డిపాజిట్ చేసేసారు 11 మంత్ స్కీమ్ కిందని. అలాగా వదిన వాళ్ళు అలాగా డిపాజిట్ చేసిన దానికి నేను గోల్డ్ స్కీమ్ కట్టానండి 11 మంత్స్. దానికితో పాటు మేము ఇంకొక 30,000 వేసుకుని ఒక గోల్డ్ చాకర్ అయితే తీసుకున్నాను. ఆ గోల్డ్ చాకర్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్పుడు పెట్టాను. నేను చెంపచారాలు కొనుక్కున్న వీడియోని పెట్టాను, ఇది పెట్టానండి రెండును. సో అప్పుడు గోల్డ్ చాకర్ తీసుకున్న తర్వాత మా దగ్గర హౌస్ రెంట్ మారిపోయాం కదా, మనీ చాలా టైట్ అయిపోయింది అనమాట. ఇంకా మేము 1 ఇయర్ పాటు గోల్డ్ స్కీమ్కి వెళ్ళలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు నాకు ఎంతో కొంత శాలరీ వచ్చింది, ఎలా ఖర్చు అయిపోతుందో సరిగ్గా తెలియట్లేదు. ఏదో ఒక సేవింగ్ అయితే చేద్దాం శ్రీవారు అనేసి అన్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఒక 3 ఇయర్స్ ఎగో ఒక ల్యాండ్ తీసుకున్నామని చెప్పాను కదండి. అది మాకు ఏంటంటే మాకు తెలియక హోమ్ లోన్కి అదే పర్సనల్ లోన్కి వెళ్ళబోయి మాకు తెలియక మేము క్రెడిట్ కార్డ్లో జంబో లోన్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఆ జంబో లోను మాకు ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో అదొక ఈఎంఐ అయితే మాకు మిగులుతుంది అనమాట. సో ఇలా మిగిలినవి మాకు ఎలా ఖర్చు అయిపోతుంది అన్నది మాకు తెలియట్లేదు. ఖర్చు అయిపోతుందండి. అలా కాదు, మా ఆయనకి కొంచెం టైట్ పెట్టేశాను అనుకోండి, గోల్డ్ స్కీమ్ కానీ ఇంకోటి ఏమైనా టైట్ పెట్టేశాను అనుకో, ఆయన కొంచెం ఖర్చులు తగ్గిపోతాయి. లేదా ఎవరొకరికి ఫ్రెండ్స్కి కార్డులు ఇవ్వడం, అప్పులు ఇవ్వడం ఇలాంటివి చేస్తారు. మళ్ళీ తిరిగి అడగడైనా ఎందుకు వచ్చిన బాధ, మన డబ్బులు ఎవరెవరికో ఇచ్చి మనం బాధపడి నేను వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇవన్నీ ఎందుకు అనేసి ఇంకా నేను గోల్డ్ స్కీమ్ ఓపెన్ చేయాల్సిందే అని చెప్తే మా వారైతే ఇంకా తీసుకొచ్చారనమాట. ఫస్ట్ బీమాలోకి వెళ్ళాం కదండి, బీమా వాళ్ళు గోల్డ్ స్కీమ్ ఏంటి అన్నది చెప్పారు. నేను ఈ గోల్డ్ స్కీమ్ వివరాలన్నీ నేను డీటెయిల్గా మీకు ఒక చాలా యూజ్ అయ్యే వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి. గోల్డ్ స్కీము ఎవరి దగ్గర ఎంత ఉంది, ఎవరి దగ్గర బెస్ట్ అనిపించింది, మేము ఎవరి దగ్గర ఓపెన్ చేసాము, ఎంత ఓపెన్ చేసాము అన్నది మీకు నేను నెక్స్ట్ రేపు వచ్చే వ్లాగ్లో డీటెయిల్గా చెప్తాను. రేపు మొత్తం వ్లాగ్లో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే నాకు మ్యాక్సిమం అందరి స్కీమ్స్ అర్థమయ్యాయి, కానీ ఖజానా మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. నేను చాలాసేపు నాకు అర్థం కాలేదని రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నానండి. అందుకనేసి మా హస్బెండ్ డీటెయిల్గా నేను రాసిస్తాను, అప్పుడు నువ్వు క్లియర్గా చెప్ది కానీ తప్పులు చెప్పేస్తావు నేను లేనప్పుడు అన్నారు. ఇప్పుడు మా వారు బయటికి వెళ్ళారన్నమాట, అందుకనేసి. సో అయితే నేను ఫస్ట్ బీమాలోకి వెళ్ళామండి. బీమాలో ఇయర్ రింగ్స్ చూసుకుని అవి ఎస్టిమేషన్ అవి తీసుకుని అయితే నేను మళ్ళీ ఇప్పుడు మలబార్కి అయితే వచ్చామన్నమాట.
సో మలబార్కి వచ్చాక ఇక్కడ నేనైతే ఫస్ట్ గోల్డ్ స్కీమ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము, మీ దగ్గర ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అడిగానండి. వాళ్ళైతే అవి ఎక్స్ప్లెయిన్ చేసి మాకైతే ఒక వోచర్ కూడా ఇచ్చారు. నేను అన్నీ తీసుకున్నాను, ఎందుకంటే మీకు వీడియోలో డీటెయిల్గా చెప్దాము రేపు వ్లాగ్లో అనేసి. అయితే మళ్ళీ ఇయర్ రింగ్స్ చూసుకోవడానికి అయితే వచ్చానండి. నాకు చిన్నప్పటి నుంచి బుట్టలు పెట్టుకోవడం చాలా ఇష్టమండి. నాకు మెచ్యూర్ ఫంక్షన్కి మావయ్య వాళ్ళు ఒక అరకాసట్టి బుట్టలు తీసుకొచ్చారు. అయితే అవి చాలా పెద్ద బుట్టలు. ఇప్పటికే నా చెవి చాలా జారిపోయిందండి. నేను అంత పెట్టుకోవాలనుకోవట్లేదు, చిన్న చిన్నవి తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ చెవి ఉంది కదా, నేను ఫింగర్తో ఇలా కదుపుతున్నాను, అది కంప్లీట్ గోల్డ్ అండి. ఆ ఇయర్ రింగ్స్ మనకి 4 గ్రామ్స్ ఎబోనే పడుతున్నాయి అనమాట. ఇంకొక ఇయర్కి పెట్టుకున్నాను కదా, ఇవి చిన్నవి, ఇవి 2 గ్రామ్సే, మనకి 20,000లో అయితే ఆ ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అయితే మా వారికేమో నాకు అది నచ్చలేదు అనేసి అన్నారండి. అంటే 2 గ్రామ్స్ నాకు నచ్చలేదు, 4 గ్రామ్స్ నచ్చింది అన్నారు. అయితే మళ్ళీ ఇంకొక ఇయర్ రింగ్ పెట్టుకున్నాను. ఇదైతే ఏంటంటే బాగా చెవి జారిపోయింది కదండి, చిల్లు ఇంక మొత్తం కింద కూడొచ్చేస్తుంది అనమాట, అసలు నిలబడట్లేదు. సో మా వారికి అది నచ్చలేదు అన్నారు. నాకైతే మాత్రం ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారా, అది బాగా కదుపుతుంది, స్టోన్ వర్క్ వచ్చింది, అది నచ్చింది నాకు. 2 గ్రామ్స్ అదైతే. మా వారేమో నాకు అది నచ్చలేదు, 4 గ్రామ్స్ తీసుకో అన్నారు. సో రెండిట్లకి మళ్ళీ మేమైతే ఎస్టిమేషన్ ఇచ్చుకున్నానండి. ఈ 4 గ్రామ్స్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నాకు ఎంత 30,000 పడుతుందండి. అదే 2 గ్రామ్స్ ఉన్నది విత్ స్టోన్ వర్క్తో ఉన్నదైతే మనకి 19,800 రూపీస్ అలాగా పడుతుంది అనమాట. సో నేనైతే స్టోన్ వర్క్ తీసుకుంటాను, ఇది 2 in 1, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అన్నాను. మా ఆయన అయితే నాకు నచ్చలేదు, నువ్వు అది తీసుకోవద్దు, ఇది తీసుకో అన్నారు. సరే అయితే ఫస్ట్ ఎస్టిమేషన్ తీసేసుకోండి, గోల్డ్ స్కీమ్కి ఎంత కట్టాలన్నది మనం డిసైడ్ అయిన తర్వాత అమౌంట్ మిగిలితే అప్పుడు కొనుక్కుందాము, లేకపోతే లేదు అనేసి ప్రస్తుతానికి అయితే నేను ఈ ఇయర్ రింగ్స్ని కూడా హోల్డ్లో పెట్టేశానండి. ఇవి సెపరేట్గా ఉంచండి, షూర్గా వస్తాను, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా వచ్చి నేను ఇయర్ రింగ్స్ తీసుకుంటానని చెప్పాను. సరే మీరు పిక్స్ తీసుకోండి, ఆ పిక్స్ చూపిస్తే మేము అప్పుడు చేస్తామనేసి అన్నారన్నమాట. బుట్టలు పెట్టుకుంటే నా ఫేస్ మంచి కలగా ఉంది కదండి. నాకేమో ఈ స్టోన్ వర్క్ ఉన్నదైతే నచ్చింది, అండ్ మా హస్బెండ్కి అయితే మాత్రము ఓన్లీ గోల్డ్ ఉన్నది నచ్చింది. మరి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. స్టోన్ వర్క్ అయితే మనకి 19,000లో వచ్చేస్తుందండి. అండ్ ఇంకొకటి అయితే మాత్రం మనకి 30,000 అలా అవుతుందన్నమాట. సో ఈ 2 ఇయర్ రింగ్స్లో ఏది బాగుందన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ మంత్ మేము వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను. సో మలబార్లో కూడా మేము డిస్కస్ చేసుకుని అయితే వచ్చేసామండి. ఇప్పుడు కీర్తిలాల్స్ కనిపించింది మాకు ఆపోజిట్లో, అక్కడికి వెళ్ళామన్నమాట. కీర్తిలాల్స్లో అందులో ఓన్లీ డైమండే ఉంటుంది, గోల్డ్ ఉండదు అన్నారండి. ఇక తిరిగి ఉన్నామేమో, చాలా ఆకలేసేస్తుందండి. 5 o'clockకి స్టార్ట్ చేసాము, అలా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా చాలా జ్యువెలరీ షాప్స్ అయితే కనిపించాయండి. అయితే మనము రిపీటెడ్గా యాడ్స్లో ఏవైతే చూస్తామో మనకి బాగా తెలిసిన పేర్లకే వెళ్దాము, కొత్త జ్యువెలరీ షాప్స్ మనకి ఎందుకులే అనేసి మేము వెళ్ళలేదనమాట. ఇంకా పిల్లలు ఆకలేస్తుంది అన్నారు. సో పిల్లల కోసం అయితే నేను ఇవి తీసుకున్నానండి. పపాయ మొత్తం ఫ్రూట్స్ అన్నీ మిక్స్డ్ అనమాట. కప్ వచ్చేసి 30 రూపీస్. మా మన్ను ఇందులో సగం ముక్కలు కిందే పాడేసిందండి బాబు. 30 రూపీస్ అట్టు కొన్నానండి, పాడేస్తున్నామని తిడుతుంటే అది నా మీద అరుస్తుంది అనమాట. నేను పాడేయలేదు, నువ్వే పాడేస్తావు, నేను పాడేయలేదంట. సో నెక్స్ట్ అయితే ఖజానా జ్యువెలర్స్కి అయితే వచ్చామండి. ఖజానా జ్యువెలర్స్లో చాలా టైం పట్టేసింది, ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేదేమో నాకు అర్థం కాదు, నాకు అర్థం కాలేదు సరిగ్గా చెప్పండి అంటే ఆయనకేమో ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు అనమాట. తర్వాత మా హస్బెండ్ బయటకు వచ్చాక చెప్పారండి. 1 సెకండ్లో నాకు అర్థమైపోయింది ఆయన చెప్పిన స్కీమ్ ఏంటి అన్నది. కానీ ఎంత కన్ఫ్యూజ్ చేసేసారు ఆ షాప్ అతనైతేని. సో నేను చాలా జ్యువెలరీ షాప్స్కి అయితే వెళ్ళానండి ఈరోజు. మెయిన్గా గోల్డ్ స్కీమ్ ఎవరి దగ్గర బెస్ట్, ఎవరి దగ్గర ఎక్కువ మోడల్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి, అండ్ ఎవరి దగ్గర వ్యాట్ బాగా కలిసి వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసము చాలా జ్యువెలరీ షాప్స్కి వెళ్ళాను. మీకు నెక్స్ట్ పెట్టే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా పెడతానండి, అది స్కిప్ చేయొద్దు. అండ్ ఈరోజు అయితే మేము గోల్డ్ స్కీమ్ ఓపెన్ కూడా చేసాము. అది ఎంత చేసాము, ఎవరి దగ్గర చేసాము అన్నది మీకు వ్లాగ్ ఎండింగ్లో తెలుస్తుందండి. అయితే నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు నాకు నా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు ఒక నెక్లెస్, హారము అండ్ ఇయర్ రింగ్స్ పెట్టారు. అత్తయ్య వాళ్ళైతే నల్ల పూసలు, బంతు పెట్టారండి. సో నాకున్న గోల్డ్ నాకు సరిపోతుంది, నాకు ఎక్స్ట్రా గోల్డ్ అవసరం లేదు. కానీ నాకేంటంటే ఇయర్ రింగ్స్ చిన్నవి ఒకటి తీసుకోవాలని ఉంది, నల్ల పూసలు ఎవ్రీడే వేసుకునేది ఒకటి తీసుకోవాలి అని ఉంది, అండ్ నాకు బ్యాంగిల్స్ కావాలి అని ఉందండి. సో ఇవి కూడా ఉంటే నాకు కంప్లీట్ ఒక సెట్ గోల్డ్ ఉన్నట్టు అవుతుంది అనమాట. అయితే ప్రజెంట్ నా గోల్డ్
నేను వాడేది చాలా తక్కువ, బ్యాంక్స్లో ఎక్కువగా పెట్టుకుంటున్నామండి. అంటే ఏమైనా కొనుక్కున్నప్పుడు ఇమీడియట్గా డబ్బు కావాలి అంటే ఉండదు కదా, సో ఎక్కువగా నల్లపూసలతో సహా మేము బ్యాంక్లో తనఖాలోనే ఉండిపోతుంది అనమాట. వేసుకునేది చాలా తక్కువండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న నా బంగారము ఒక పిల్లకి సరిపోతుందండి. అంటే ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలే కదా, నా దగ్గర ఉన్న గోల్డ్ ఒకవేళ షానుకి ఇచ్చాను అనుకోండి, మనుకి గోల్డ్ ఏమీ ఉండదు. సో మొన్న నేను మీకు చెప్పాను కదా, ట్రైన్లో ఒక అంకుల్ మాకు పరిచయం అయ్యారు అనేసి. ఆ అంకుల్ ఏమన్నారంటే, పిల్లలకి ఎంత బంగారం అయితే పెట్టాలని మీరు డిసైడ్ అయ్యారో అది పిల్లలకి ఒక 8th 9th క్లాస్ వచ్చే లోపల మీరు కొనేసుకుని సిద్ధంగా ఉండాలి. 8th క్లాస్ తర్వాత పిల్లలు మెచ్యూర్ అయిపోతారు, పెద్ద మనుషులు అయిపోతారు. సో అప్పుడు మీరు ఆ పిల్లలకి ఫంక్షన్లో వేయాలి అన్నా, లేదా 10th క్లాస్ తర్వాత పిల్లల చదువులకి లక్షల్లో ఖర్చు అవుతుంది. అప్పుడు మీరు సేవింగ్ చేయలేరమ్మా, ఉన్న సేవింగ్స్ ఖర్చు అయిపోతాయి. అప్పుడు మీరు బంగారం కొనాలి అంటే కొనలేరు. సో పిల్లలు 8th క్లాసు ఆ టైం లోపలల్లా మీరు ఎంత బంగారం అయితే కొనాలనుకుంటున్నారో అంతా కొనేసేయాలి అనేసి ఆ అంకుల్ అయితే మాకు సలహా ఇచ్చారండి. సో మరి ఏంటంటే మా దగ్గర ఉన్నది, నాకు అమ్మ వాళ్ళు పెట్టిన బంగారమే, మాకు మేము కొనుక్కున్నది చాలా తక్కువండి. అసలు నాకు ఈ గోల్డ్ ఎలా కొనాలి, ఎలాంటి డిజైన్స్ కొనాలి, నాకు ఇలాంటివి కూడా ఏం ఐడియా లేదండి. నాకు ఏంటంటే ఏదో ఒకటి ఒక బంగారు వస్తువు కొనుక్కున్నామా లేదా అంతవరకే తెలుసు. ఈ మోడల్స్ ఇవేమి కూడా మాకు ఐడియా లేదనమాట. కానీ ఇమీడియట్గా ఒకేసారి లక్షలు పెట్టి డైరెక్ట్గా వెళ్ళి మేము కొనాలి అంటే నిజంగా అసలు కొనలేమండి. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని హారాలు అవి చూశాను, ఎంత ఉంటుంది అని అడిగితే 4 లక్షలు 5 లక్షలు చెప్తున్నారన్నమాట. ఒకేసారి 4-5 లక్షలు తీసుకెళ్ళి కొనాలంటే కొనలేము. సో ఇప్పుడే కొద్దిగా ఒక 10,000 15,000 20,000 స్లోగా డిపాజిట్ చేసుకుంటూ వచ్చి అప్పుడు చివరిలో మనకి ఎంత అవుతుందో చూసి దాన్ని బట్టి ఒక వస్తువు అయితే మనం కొనుక్కుంటే మనకి పెద్ద బర్డెన్ అవ్వదు, ఈజీ అవుతుంది. అండ్ దీని స్కీమ్ ద్వారా మనకి ఎంతో కొంత బెనిఫిట్ కూడా వస్తుంది కదా అన్నట్టుగా మేమైతే గోల్డ్ స్కీమ్ అయితే ఓపెన్ చేసుకున్నామండి ఈరోజు. సో ఎంత ఓపెన్ చేసాము ఏంటన్నది మీకు చెప్తాను, ఎక్కడ ఓపెన్ చేసాము ఎక్కడ బెస్ట్ అన్నది కూడా నేను మీకు కమింగ్ వ్లాగ్లో అంటే రేపు డీటెయిల్గా అయితే క్లియర్గా చెప్తానండి. ఈ గోల్డ్లో కూడా చాలా రకాల పేర్లు అయితే చెప్తున్నారండి, నాకు అంతగా ఐడియా లేదు. కానీ నక్షి ఒకటి, అదే ఇప్పుడు గోల్డే కానీ కొంచెం నల్లగా కనిపిస్తుంది కదా, దాన్ని ఏదో పేరు చెప్పారండి. చాలాసేపు ఆలోచించాను కానివ్వండి ఆ పేరు ఏంటన్నది నాకు ఐడియా రావట్లేదు. మీరు చూసే ఉంటారు, చాలా బంగారమే అది, కానీ అసలు షైనింగే ఉండదు. అలాగా కొన్ని మోడల్స్ అయితే చెప్పారనమాట. నాకైతే ఇందులో దగదగ మెరిచిపోయే బంగారం తీసుకోవాలా లేదా అలా షైనింగ్ లేని ఆ బంగారాన్ని తీసుకోవాలా అన్నది నాకైతే ఏం ఐడియా లేదండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది కామెంట్ అయితే చేయండి. అంటే మాకు ఇంకా 11 months టైం ఉంది. ఈరోజే కదా గోల్డ్ స్కీమింగ్ అయితే ఓపెన్ చేయడానికి వెళ్ళాము, ఇంకా మాకు 10 months టైం అయితే ఉంది. సో అన్ని షాప్స్కి తిరిగేసామండి, ఎక్కడ బెస్ట్ అనుకున్నాక అక్కడ మేమైతే ఓపెన్ చేద్దాం అన్నట్టుగా అన్నీ తిరిగేసాము. అయితే గోల్డ్ స్కీమ్ అయితే ఓపెన్ చేశాను కానీ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదండి. కానీ షూర్గా వెళ్ళి ఈ బుట్టలు ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రము ఇలా నా చేతిలో ఉంది కదా ఇప్పుడు, అదైతే నాకు బాగా నచ్చింది. అదైతే నాకు 20,000లో అయితే వచ్చేస్తుందండి. మా వారికి అయితే అది వద్దంటే వద్దంటున్నారు. మా ఆయనకి ఏం నచ్చిందంటే మొత్తం గోల్డ్తో ఉంది కదా ఇంకొకటి, అదైతే మా వారికి నచ్చింది. అదైతే 30,000లో వస్తుంది. ఏదైనా పర్వాలేదు, ఈ రెండింటిలో ఒకటైతే నేను తీసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. ఏది బాగుందో కామెంట్ చేయండి. సో ఇందాక మీకు నేను చెప్పాను కదా కొంచెం నల్లగా ఉంటుంది బంగారమే కానీ అది కొంచెం నల్లగా ఉంటుంది అన్నాను, దాన్ని ఏం నేను మర్చిపోయాను అన్నాను కదా, అవి ఇవేనండి. ఇక్కడ మేము చూసాము. అయితే మేము ఇవి ఎందుకు చూసామంటే నా దగ్గర ఒక చాకర్ ఉంది, లలితాలో తీసుకున్నాను. ఆ చాకర్ మీదకి ఇప్పుడు ఒక హారం తీసుకున్నాను అనుకోండి, ఇంకొక పిల్లకి సెట్ అయిపోతుంది కదా. ఇంకోండి ఇదే, దీన్ని ఏమేంటన్నది నాకు కామెంట్ చేయండి. సో ఇది నేను ఇంకొక సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు అమ్మ నక్లీస్ ఇచ్చిందండి. ఆ నక్లీస్ ఏంటంటే మా చిన్నన్నయ్య మా అమ్మకి స్కాలర్షిప్ వస్తే కొన్నాడనమాట. అది బాగా పాత మోడలు, కానీ ఇప్పుడు షాను మను మెచ్యూర్ టైంకి అంత పాత మోడల్ వేసుకోవడానికి ఇష్టపడరు కదండి. సో ఈ టైప్ మోడల్ ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలు వేసుకోవడం చూస్తున్నాను నేను. సో ఈ టైప్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట. సో అన్ని గోల్డ్ షాప్స్ని విజిట్ చేసి నాకు పర్వాలేదు ది బెస్ట్ అనిపించింది సిఎంఆర్ అనమాట. సో ఇంక అందుకనేసి మేము సిఎంఆర్లో గోల్డ్ స్కీమ్ అయితే ఓపెన్ చేసామండి. షానుకు ఒక
10,000, మనుకు ఒక 10,000 అనుకున్నాము. కానీ ఇద్దరికి కలిపి మేము 30,000 అయితే ఓపెన్ చేసాము. మా మను అయితే లలిత జ్యువెలర్స్కి వెళ్దామని ఒకటే పేచి పెట్టేస్తుందండి. ఎందుకంటే లలిత జ్యువెలర్స్లో ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది కదా. సో బంగారం షాప్లో ఎక్కడైతే పార్క్ ఉంటుందో ఆ బంగారం షాప్కే వెళ్దామని ఏడుస్తుందండి. లలిత జ్యువెలర్స్కి వచ్చాము. ఇక్కడ గోల్డ్ స్కీమ్ ఏంటి అని కూడా కనుక్కున్నామండి. సిఎంఆర్లో ఏదైతే గోల్డ్ స్కీమ్ ఉందో అదే గోల్డ్ స్కీము లలితలో కూడా ఉందంట. సో నాకైతే అయ్యో అనవసరంగా మనము సిఎంఆర్లో ఓపెన్ చేసేమేమో, లలితలోనే ఓపెన్ చేయాల్సింది, ఎప్పుడు ఇక్కడే ఓపెన్ చేస్తాం కదా, నాకు ఇది ఒక నమ్మకంగా ఉంది అంటే మా హస్బెండ్ వద్దు, అన్నీ ఒకే చోట కొనడం కూడా మంచిది కాదు, బయట సిఎంఆర్లో ఓపెన్ చేయడమే మంచిది అయ్యిందిలే అనేసి అన్నారనమాట. కానీ నాకైతే చాలాసేపు అదొక రకమైన దిగులుగా గుబులుగా అనిపించిందండి. 30,000 అంటే ఏమీ చిన్న అమౌంట్ కాదు కదా బాబా. ఒకేసారి 30,000 పెట్టేశారు. అది కూడా ఫస్ట్ టైం సిఎంఆర్లో పెట్టాము, మనకు అలవాట్లేదు కదా, అంత మంచిగా జరగాలి అనేసి అయితే కాసేపు కొంచెము అదొక రకమైన ఆందోళనగా అనిపించింది. మా హస్బెండ్ అయితే కొంచెం సేపు ధైర్యం చెప్పారు, అదేం కాదు, అలా భయపడకు, నువ్వు మారాలి అని అలా చెప్పారనమాట. అయితే ఇప్పుడు మీకు మీ హస్బెండ్కి ఉన్న మెయిన్ గోల్ ఏంటి అంటే మీ కపుల్స్కి ఉన్న గోల్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. నాకు మా వారికి ఉన్న ఒకటే గోల్ ఏంటంటే పిల్లలు ఎదిగే లోపల వాళ్ళకి ఎంతైతే బంగారం పెట్టాలో అంత బంగారాన్ని మేమిద్దరము రెడీ చేసి ఉంచాలి, అంటే కొని ఉంచాలి. నెక్స్ట్ మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే లోపల మేము ఒక సొంత ఇంటికి అయితే వెళ్ళాలి అన్నది మా డ్రీమ్ అండి. సో మేమిద్దరము ఒకే థాట్ మీద ఉండి మేమైతే కష్టపడుతున్నాం అనమాట. మీకు అలాంటి గోల్స్ ఏమైనా ఉన్నాయేమో కామెంట్ చేయండి. నిన్న వ్లాగ్లో నేను చెప్పాను కదండి మేము కుండ కొనుక్కున్నాము అనేసి. సో కుండ కొనుక్కున్న తర్వాత ఆ కుండలో నీళ్లు పోసి ఒక 2 days అయితే వదిలేయాలన్నమాట. అంటే నీళ్లు మార్చుకుంటూ ఒక 2 days అలా వదిలేయాలి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయితే మేము కుండ యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేసామండి. ఇది 20,000 పైన చిన్న చిన్న కొండని తీసుకున్నాం కదా మనం. ఈ తిని కూడా సరిపోయలేదు దీనికి. కనిపించిందమ్మా? ఓకే. ఇదిగో చూడు డాడీ ఇందులో నీళ్ళు వేసారు, మీరు ఇష్టం వచ్చినట్టు చేతులు పెట్టకూడదు దీంట్లోని, సరేనా? కొండ నీళ్ళు మన హెల్త్కి మంచిది అండ్ మనకి చల్లగా తాగేమన్నా ఫీలింగ్ కూడా వస్తుంది. తిరిగి ఇంటికి వచ్చేసరికి అయితే 9:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకోండి రైస్ వండాను. ఇప్పుడైతే 10 అయిపోతుంది. త్వరగా మేమైతే డిన్నర్ చేసేయాలి. అండ్ మనుకి రేపేమో స్కూల్ ఉంది, హోంవర్క్స్ కూడా నేను చేయలేదు. అది ఇప్పుడైతే మనుకి హోంవర్క్స్ కూడా చేయించాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.